శుభోదయం మిత్రులారా. శుభోదయం సంస్కృతి. అరే, నువ్వొచ్చి లేపినా సరే వీళ్ళందరూ ఇంకా లెగనే లేదు. నాకు తెలిసి వీళ్ళకి స్టోరీ వినాలని లేదనుకుంటాను. స్టోరీనా? స్టోరీ? ట్రిష్, మాకు ఆ స్టోరీ చెప్పు. స్టోరీ చెప్పడానికి ముందు నాకు ఒక విషయం చెప్పండి. భారతదేశానికి మొదటి రాణి ఎవరు? ఆవిడ ఆంగ్లేయుల్ని ఎదిరించి పెద్ద యుద్ధమే చేసింది. నేను చెప్పునా? రాణి లక్ష్మీబాయ్. ఇందులో గొప్పదనమే ఉంది. ఈ విషయం చిన్నపిల్లలకు కూడా తెలుసుగా. ఖచ్చితంగా ఇది తప్పుడు సమాధానం. ఏంటి? డియర్ సంస్కృతి, వీళ్ళందరూ తెలివితేటల్ని పెంచుకోవడానికి అసలు ఏం తినాలి? రోజు గుప్పెడు బాదం పప్పులు. బాదం అంతా సరే గాని సరైన సమాధానం చెప్పు. రాణి అక్బక్కాదేవి అలైస్ అభయరాణి, చిన్న డైనాసిటీకి క్వీన్. మన దేశం చరిత్ర ఎగ్జామ్స్ లో పాస్ అవ్వడానికి మాత్రం కాదు, అందులోంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇన్స్పైర్ అవ్వడానికి నేర్చుకోవడం చాలా ముఖ్యం. డియర్ సంస్కృతి, స్టోరీ మోడ్ ఆన్. సిక్స్టీన్త్ సెంచరీలో ఇండియన్ వెస్టర్న్ కోస్ట్ లైన్ లో కర్ణాటకలోని తుళ్ళునాడు ప్రాంతంలో చౌట డైనాసిటీకి ఒక చిన్న సంస్థానం ఉండేది, ఉలాల్. దానికి మహారాణి అబక్కాదేవి. 16th సెంచరీలో ఇండియా ట్రేడ్ రిలేషన్స్ ఆటోమన్ ఎంపైర్ తో చాలా బాగా సాగుతోంది. ఇండియన్ స్పైసెస్, బంగారము, ముత్యాలు, కాటన్ లాంటి వస్తువులు మంచి ధరకి ఆటోమన్ మార్కెట్ లో దొరికేవి. ఓ అల్లా, మీ స్పైసెస్ అంతా నాలో తినాలనే ఆశని బాగా పెంచాయి. ఉల్లాల్ రాణి అబాకాదేవికి నా సలాముల్ని తెలియజేయండి. ఖచ్చితంగా, మేము త్వరలో మళ్ళీ తిరిగి వస్తాం. రాణి అబక్కాదేవి గొప్పతనం ఏంటంటే ఆవిడి భవనంలో ఉండడం కన్నా తన ప్రజలతో కలిసిమెలిసి ఉంటేనే తను చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మా, ఈసారి ఏలకాయలు అలాగే మిరియాలు చాలా ఎక్కువగా పండాయమ్మా. అద్భుతం. ఈసారి మీకు చాలా డబ్బులు ఎక్కువగా వస్తాయి. రాణి అబక్కా ప్రజలు రాణి వల్ల చాలా సంతోషంగా ఉండేవారు. కానీ ఆవిడి భర్త మహారాజు లక్ష్మప్ప ఆవిడి మీద చాలా కోపంగా ఉండేవారు. మహారాణి, మీరు చేసేదంతా కూడా తప్పు. మహారాజా, నా ధర్మం గురించి నాకు బాగా తెలుసు. కానీ మీరే ఒక విషయాన్ని మర్చిపోయారు. అదేమిటంటే మంగళూరు బంగాడియాలో ఒక భాగం. మీరేమో బంగాడియా యొక్క మహారాజులు. మీకే తెలుసు, పోర్చుగీస్ యొక్క సైనిక దళం మంగళూరు కోటని చేజిక్కించుకున్నారు. అయినా సరే మీరిలా మౌనంగా ఉన్నారు. మీ ఉల్లాల్, మా బంగాడి కూడా చాలా చిన్న సంస్థానాలే. కానీ పోర్చుగీసు సైన్యం పెద్దది, ఇంకా బలశాలులు కూడా. వాళ్లతో స్నేహం చేసుకోవడమే మనకు మంచిది. పోర్చుగీసు వాళ్ళు మనకెన్నటికీ స్నేహితులు కాలేరు. మీరు నా భర్త అయినా ఉలాల్ని కాపాడవలసిన బాధ్యత మనదే. అందువల్ల నేను నిర్ణయించుకున్నాను, ఇక పోర్చుగీసు సైనిక దళానికి ఉలాల్ సంవత్సరపు పన్ను కట్టనే కట్టదు. అప్పుడు అదే మీ నిర్ణయం అయితే ఇప్పుడు నా నిర్ణయం కూడా వినండి. ఇక నేను మీ రాజ్యం ఉలాల్ లోపలికి ప్రవేశించాను. ఇకపైన మా నుండి మీకు ఎటువంటి సహాయం కూడా లభించదు. ఇది పోర్చుగీసు వాళ్ళ పడవ కదా. అందరూ అప్రమత్తంగా ఉండండి.